సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీన్ని నిర్ధారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావును సస్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ట్యాపింగ్ సహా చాలా చేస్తున్నామని, రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. అయ్యిందేదో అయిపోయింది. వారం రోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది. బీజేపీ మద్దతుతో ప్రతిపక్షం ముందుకు వెళ్తుంది. లేనిపోని ఇబ్బందులు మనకెందుకు అంటూ ప్రైవేటు సంభాషణలో ఏపీ పోలీసులు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మేము ఎలాగో మునిగాం, ప్రభుత్వం మారితే కష్టాలు ఎలాగూ తప్పవు, అయినా చేయగలిగింది లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసులను కలవరపెడుతుండటం గమనార్హం. తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఎస్ఐబి అంటే మావోయిస్టుల ఉనికి, కదలికలు తెలుసుకునే విభాగం. అధునాతన టెక్నాలజీ వినియోగించి మావోయిస్టు సానుభూతి పరులు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం వీరికి ఉంటుంది. కానీ గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎస్పీ ప్రణీత్రావు అధికార పార్టీ బీఆర్ఎస్ ఆదేశాలతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల ఫోన్లు కూడా రికార్డు చేయించారు. ఎవరితో ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకుని గత ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు ప్రణీత్రావు. ఇలా తమకు మేలు చేసిన ప్రణీత్రావును కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఎస్ఓటీ అధిపతిగా నియమిస్తే ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది. అయితే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ట్యాపింగ్ పాపాలు బయటకు వస్తున్నాయని భావించిన ప్రణీత్రావు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వచ్చి ఎస్ఓటీ రూమ్ లో తాను రికార్డు చేసినవన్నీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రణీత్ ను బదిలీ చేసి విచారణ చేయడంతో గుట్టురట్టయింది. 45 హార్డ్ డిస్కులు నాశనం చేసి కొత్తవి పెట్టారని, సెల్లార్లో వేల రికార్డులు తగలపెట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తనపై అధికార ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశానని, తాను సొంతంగా ఏమీ చేయలేదని ప్రణీత్రావు చెబుతున్నా తప్పించుకునే పరిస్థితి మాత్రం లేదు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది నిజమని తేలితే తెలంగాణ డీఎస్పీతో పాటు ఆయన వెనుకున్న పెద్దలకు సైతం టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తప్పవు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి ఖరారైందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎప్పుడైతే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చిందో అప్పటి నుంచి పోలీసు అధికారుల్లో మార్పు వచ్చేసింది. ఓడిపోయే నాయకుడి కోసం ఏదో చేసి చిక్కుపోవడం కన్నా పూర్తిగా దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చేశారు. అడ్డగోలుగా జగన్ కోసం పనిచేసే కొందరు అధికారులు ప్రైవేట్ హ్యాకర్స్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం మారితే వీరిపై చర్యలు తప్పవనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు వెలుగు చూసిన తెలంగాణ డీఎస్పీ ప్రణీత్రావు ఉదంతం వీరికి కూడా అప్లికబుల్ అవుతుందని చెబుతున్నారు. అందుకే ఏపీ పోలీసులు కొందరు భయంతో ఉన్నారని సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గతేడాది కింద నిఘా విభాగం నుంచి అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. పాత మిత్రుడితో శ్రీధర్ రెడ్డి మాట్లాడిన మాటలే అందులో ఉన్నాయి. దీంతో కోటంరెడ్డి అవతల వ్యక్తికి ఫోన్ చేసి నువ్వు నా వాయిస్ రికార్డ్ చేశావా అని అడిగారు. లేదని అవతల వ్యక్తి చెప్పడంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు. మీడియా ముందు ఈ విషయాన్ని వివరించడంతో పాటు కేంద్ర హోంశాఖకు సైతం ఫిర్యాదు చేశారు.